ఆదిభట్ల యువకుడి మర్డర్ మిస్టరీగా మారింది. ఎక్కడో హత్య చేసి ఆ తర్వాత గోనె సంచిలో కుక్కి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పడేసిన ఘటన పోలీసులకు సవాల్గా మారింది. హత్య చేసింది ఎవరు, హత్యకు గురైన వ్యక్తి ఎవరు అనేది సస్పెన్స్ గానే ఉంది. నిందితుల కోసం టీమ్స్ ని ఫామ్ చేసి ఓఆర్ఆర్ పై వెళ్లే ప్రతి వెహికల్ ని జల్లెడపడుతున్నారు. ఆ రూట్లోని సుమారు 400కు పైగా వాహనాల స్పీడ్ ఎనాలిసిస్ చేసినా అసలు నిజం బయటపడటం లేదు. ఆదిభట్ల పిఎస్ లిమిట్స్ లోని బ్రాహ్మణపల్లి ఓఆర్ఆర్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్గా మారుతోంది. ఇటీవల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కుళ్లిన స్థితిలో లభ్యమైన యువకుడి డెడ్ బాడీ ఘటన మిస్టరీగా మారింది. సంఘటన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో హత్యను ఎవరు చేసింది కనిపెట్టడం పోలీసులకు సవాల్గా మారింది. వారం రోజుల కిందట ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో కుళ్లిన స్థితిలో డెడ్ బాడీని రికవరీ చేసుకున్నారు రాచకొండ పోలీసులు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ పలు ఆధారాలు సేకరించి పంచనామా పూర్తి చేశారు. నిందితులు ఎవరు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. టెక్నికల్ టీమ్స్, అనాలిసిస్ వింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇలా అన్ని టీమ్స్ సమన్వయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. వాస్తవానికి గత మర్డర్ కేసుల్లో సీసీ ఫుటేజ్ కీలకంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ఘటనలో దాదాపు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు సర్వీస్ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించినా ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదు. మర్డర్ కేసును సీరియస్ గా తీసుకున్న డీసీపీ శ్వేతారెడ్డి సాల్వ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓఆర్ఆర్ వైపుగా వెళ్లిన దాదాపు 400కు పైగా వాహనాల స్పీడ్ ను అనాలిసిస్ చేసి టోల్ గేట్స్ దగ్గర రిజిస్టర్ అయిన ఫాస్టాగ్ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను కూడా సేకరించారు. ఇక రాష్ట్రంలో ఇటీవల మిస్సింగ్ అయిన కేసుల వివరాలను సేకరించిన పోలీసులు డెడ్ బాడీ డీటెయిల్స్ టాలీ అవ్వడం లేదని మల్లగుల్లాలు పడుతున్నారు. డెడ్ బాడీపై ఆభరణాలు ఉండడంతో తెలిసిన వాళ్లే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో మృతదేహం లభ్యమైన కొన్ని రోజుల ముందే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మృతదేహం నుంచి రికవరీ చేసిన క్లూస్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి విచారణ చేస్తున్నారు. ప్రత్యేక టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నారు. సిటీలోనే హత్య చేశారా లేక వేరే రాష్ట్రంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.